హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సరే, మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి, మీకు సెషన్స్ తీసుకోబడుతున్నాయి. ఓకేనా? రైట్. ఎనీవే, మా పెద్దమ్మ గారి గురించి, మా అక్కగారి గురించి మీరందరూ కండోలెన్సెస్ తెలిపారు. అందరికీ కూడా నేను విడివిడిగా చెప్పలేను కాబట్టి వీడియో ముఖంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. నా పట్ల మీరు చూపించిన ప్రేమకి. రైట్, ఓకే. ఎనీవే, మళ్ళీ చెప్తున్నాను, మీకు వీడియోస్ రావట్లేదు, మీరు టెన్షన్ పడతారని ఈ విషయాలు మీ దాకా చేరుస్తున్నాను. కానీ లేకపోతే నేను మీ దాకా రానేను. ప్రైవేట్ లైఫ్ ఎన్నో స్ట్రగుల్స్ పడుతుంటాను, అయినా సరే మీ దాకా నేను చాలా వరకు రానేను. పైకి మీకు రీడింగ్స్ చేసే ఈ 1/2 అవరు 1 అవరు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేది నా ఉద్దేశం. అంతే తప్ప ఉన్న ఈ కాస్త మనం కాంటాక్ట్ అయ్యే ఈ కాస్త పీరియడ్ హ్యాపీగా, మీరు ఆల్రెడీ బాధలో ఉన్నారు. నేను ఇంకా మీకు ఊరట కలిగించాలి, ఒక ప్రేరేపణ కలిగించాలి, లేదా మీ మూడ్ని హ్యాపీగా ఉంచాలి. అది నా పని. డివైన్ నాకు ఇచ్చిన వర్క్ అది. సో నాకు ఇచ్చిన వర్క్ నేను ఎన్ని స్ట్రగుల్స్ పడుతున్నా మీకు నేను అది చేసి తీరాలి. ఈవెన్ మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్దమ్మ గారి ఇది మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్నే వేరే వాళ్ళకి కూడా సెషన్స్ తీసుకున్నాను. ఆపను. వర్కే, ఆ లైఫే. దేనికి మనం అదే చెప్తాను మీకు, దేనికి ఆగొద్దు. వెళ్ళిపోయిన కాలాన్ని, వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకుని రాలేం కదా. సో మన మైండ్ని మనం ట్యూన్ చేసుకోవాలా, డివైన్కి వదిలేసి. నేనైతే అదే చేస్తున్నాను. కొంచెం కష్టమే, బట్ తప్పదు కదా. రైట్. ఈ సిచ్యువేషన్స్లో నేనుంటే ఒకళ్ళెవరో నాకు కమెంట్లోనూ సంథింగ్ వాట్సాప్ మెసేజ్లోనే పెట్టున్నారు. నేను ఈ చేతికి 2 బ్యాంగిల్స్ వేసుకున్నానంట, ఈ చేతికి 3 బ్యాంగిల్స్ వేసుకున్నానంట. దీంట్లో అంతరార్థం ఏంటి? దాంట్లో సీక్రెట్ ఏంటి? నాకు నిద్ర పట్టట్లేదు. చెప్పండి అక్క, ఏంటమ్మా ఇది? ఇయ్య కావాలి మీకు, కావాలి. సబ్జెక్ట్ కావాలి. జీవితంలో ఎదగడానికి ఏం నేర్చుకోవాలో అది కావాలి. ఎలా మారాలో అది కావాలి. పనికొచ్చే విషయాలు అడగండి అమ్మా. ఎందుకు ఇట్టంటే పనికిమాలిన విషయాలు చెప్పండి. అనవసరమైన మాటలు, అనవసరమైన ఇది ఎందుకు చెప్పండి. ఏముంది దీంట్లో తెలుసుకోవడానికి? ఏముంది? సిల్లీగా అసలు చెయ్యొద్దు అలాగా. నేను వర్కే చేసుకోనా, లేకపోతే ఇవన్నీ నేను గమనించుకుంటూ కూర్చోనా? ఏంటి అసలు ఇది? ఈ అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్కి చాలా 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 అప్రిషియేట్ చేస్తున్నాను. బట్ ఈ అబ్జర్వేషన్ ఏదో మీ ఫ్యూచర్ గోల్స్ మీద పెట్టుకోండి. ఈ ఫోకస్ మీ ఫ్యూచర్ గోల్స్. నేను తప్పుగా అనట్లేదు, నేను మంచిగానే మాట్లాడుతున్నాను. మీ అబ్జర్వేషన్కి వెరీ గుడ్, అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ఇది పనికొచ్చే విషయాల్లో పెట్టమని చెప్తున్నా. మీ జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలా, మీ కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, మీ ఫోకస్ ఏంటి, ఫ్యూచర్ ఫోకస్ ఏంటి, ఫ్యూచర్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ ఈ స్టేజ్కి ఏ స్థాయికి వెళ్ళాలి, ఈ ఫ్యూచర్ గోల్స్ పెట్టుకొని దాని వైపు కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా. ఇట్లాంటి పనికిమాలిన విషయాల గురించి కాదు. ఏముంది దీంట్లో సీక్రెట్? దీనికి ఏదో సీక్రెట్ ఉందండి. దీనికి తనకి నిద్ర పట్టట్లేదంట. ఏమన్నా అర్థం ఉందా? ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే ఇంకేదో ఉందంట. ఇదే సామెత నాకు రావట్లేదు. మీరు ఒకసారి నా లైఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి
నా షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఒక్కోసారి నెయిల్ పాలిష్ పెట్టుకోను, ఒక్కోసారి నెయిల్ పాలిష్ పెట్టుకుంటా. దానికి కూడా కమెంట్స్. ఎందుకు వీటిల మీద ఎందుకు అబ్జర్వేషన్ మీకు? మీకేం కావాలి? సబ్జెక్ట్ కావాలి, దాని మీద అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నాను, ఏం బాగుపడాలి మీరు, అది బాగుపడండి. ఓకే, కూల్, రైట్. ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ సారీ అండి. ఎందుకంటే ఇట్లాంటి సిల్లీ విషయాల మీద ఫోకస్ పెట్టమాకండి. నెయిల్ పాలిష్ పెట్టుకున్నారు, ఇది పెట్టుకోలేదు, నిన్న ఈ కలర్ పెట్టుకున్నారు, ఈరోజు ఇది పెట్టుకోలేదు, 2 బ్యాంగిల్స్ వేసుకున్నారు, ఈ చేతికి 3 వేసుకున్నారు, ఏంటి రీజను? ఇవన్నిటికీ సమాధానాలు నేనైతే చెప్పలేను, వదిలేయండి. రైట్. కొరియర్స్ ఎవరెవరికి రావాలో వాళ్ళందరికీ నేను ఆల్రెడీ సెండ్ చేసేస్తున్నాను. అందిన వాళ్ళు ఒకసారి నాకు అందని అక్క అని చెప్పి మెసేజ్ చేయండి, ఓకేనా? మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా, మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి కూడబెట్టవు. నేను మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాను, మిమ్మల్ని మోటివేట్ చేయగలుగుతాను, మీకు ఫ్యూచర్ ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది గైడ్ చేయగలుగుతాను. వాటి మీద ఫోకస్ పెట్టండి, అది మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఫ్రీ రీడింగ్స్ నేను చెప్పట్లేదు. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, 1 మంత్ నుంచి నేను మానసికంగా ఇవన్నీ నేను బయటికి చెప్పుకోలేను. అంత నేను స్ట్రగుల్స్ తీసుకుంటూ కూడా మీకు వీడియోస్ ఆపకుండా చేస్తున్నాను. వారమంతా ఫ్రీ రీడింగ్స్ చెప్తూ, ఫ్రీ రెమెడీస్ చెప్తూ, పర్సనల్ రీడింగ్ కూడా మీకు ఫ్రీ రీడింగ్ చెప్పాలంటే అవ్వదు. నా దగ్గర అంత టైం లేదు, నాకు ఇచ్చుకోవడానికి నేను టైం నాకు లేకుండా పోతుంది. ప్రాపర్గా నిద్ర ఉండట్లేదు, జర్నీస్ చేసి అలసిపోతున్నాను, ఎనర్జీస్ ఉండట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఎవరికి నేను పర్సనల్ రీడింగ్స్ ఆపట్లేదు, చేస్తూనే ఉన్నా. నా సిచ్యువేషన్స్కి వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలనేది నాకు, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో, రీడింగ్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత టిపికల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, నా అవసరం ఉంది కాబట్టే కదా. సో నేను అందుకని వాళ్ళకి ఆపట్లేదు, ఏ నైట్కైనా తీసేసుకుంటున్నాను రీడింగ్. ఇంకొకటి, పెట్టిందే తక్కువ అమౌంట్ అంటే దాంట్లో డిస్కౌంట్లు, బార్గెనింగ్లు అలా చేయొద్దమ్మా, దయచేసి చేయొద్దు. మేము కొన్ని సంవత్సరాల సాధన, ఇది కొన్ని సంవత్సరాల సాధన, 1-2 సంవత్సరాలు కాదు, 1-2 మాస్టర్లు కాదు, అంటే గురువు గారు కాదు. టారో రీడింగ్ ఒక్క దీంతోనే రాదు. దానికి ఎంత శ్రమ ఉంటుందో, ఎంత ఇంట్యూషన్ పెట్టాలో, ఎంత ఎనర్జీస్ గెయిన్ చేసుకోవాలో, ఎంత సబ్జెక్టు డీప్గా వెళ్ళాలో మీకు తెలీదు. నేను ఇంతకంటే నా వాల్యూ నేను దిగజార్చుకోలేను ఇంతకంటే తక్కువ పెట్టి. దయచేసి అర్థం చేసుకోగలరు. వన్ క్వశ్చన్ 2 క్వశ్చన్ రీడింగ్స్ నేను ఎందుకు చేయను చెప్తాను, అది కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక్క క్వశ్చన్ అని బతిలాడారు ఒకరు, సరే అని చెప్పి ఒక క్వశ్చన్ రీడింగ్ తీసుకున్నాను ప్రీవియస్లో, ఇప్పుడు కాదు, తీరా అక్కడ నేను రీడింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ పార్ట్నరు
రీకన్సిలేషన్ అవుతారా లేదా అని అడిగారు. సరే, కార్డ్ తీశాను. దాన్ని క్లారిఫై చేస్తూ కార్డ్స్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ టైం వచ్చింది రీకన్సిలేషన్ అవుతారు. చాలా రీకన్సిలేషన్ అవుతారు. నెక్స్ట్ ఏంటి? పర్సనల్ రీడింగ్లో డీప్గా వెళ్ళేది దేనికి? నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు తనకి రీకన్సిలేషన్ అవుతారు, రైట్, కార్డ్ వచ్చింది, అవుతారని చెప్పేస్తాను, వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ ఏంటి చూస్తే ఆ పర్సన్ రీకన్సిలేషన్ అయ్యి కొద్ది రోజులకే మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోతారని ఉంది ఇక్కడ. నేను తను ఒక్క క్వశ్చనే అడిగారు కదా, ఇక్కడ దాకే చెప్పి ఆపేయాలా? మొత్తం రీడింగ్ అంతా కంప్లీట్ చేయాలా? ఏం చేయాలి నేను? నేను కమర్షియల్గా ఆలోచించేదాన్ని అయితే నేను ఎందుకు పోవాలి? ఒక క్వశ్చన్కి 500 పెట్టి తీసుకుంటాను. నేను చేయను అలాగా. నా దగ్గరికి వచ్చేది దేనికి? వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి. ఇదిగో ఇదమ్మా ఇదమ్మా ఇదమ్మా. ఆ పర్సన్ వస్తాడు, వచ్చినా నెక్స్ట్ ఇది మీ సిచ్యువేషను చెప్తే జాగ్రత్త పడతారు. లేదు ఈ పర్సన్తో ఫ్యూచర్ బాగుంది అనుకుంటే నేనే రెమెడీస్ చెప్తా, తను ఇలా మారడానికి మీరు ఇలా చేయండి అని. లేదు ఈ పర్సన్ మారే సిచ్యువేషన్ కాదు అనుకుంటే వద్దమ్మా, ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి, ఓపెన్గా చెప్పేస్తాను. మీరు డైజెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నా డ్యూటీ నేను చేస్తా. సో అందుకని నేను 1 or 2 క్వశ్చన్స్ రీడింగ్స్ నేను చేయను. సగం సగం నాలెడ్జ్ ఇచ్చి పంపించడం నాకు ఇష్టం ఉండదు. రీకన్సిలేషన్ అవుతుంది 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 అని చెప్పేసి అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత హోప్తో వెయిట్ చేస్తూ ఉంటారు. తీరా అయ్యి ఒక 2-3 రోజులకే వాళ్ళు మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోయారు. ఏమవుతుంది అప్పుడు? సో మీరు కూడా కొంచెం ఆలోచించాలి. అవతల వాళ్ళు క్వశ్చన్లు 2 క్వశ్చన్లు చెప్తాము అని అంటే వెళ్ళిపోవడం అది మీ ఇష్టం. అది నాకు సంబంధం లేదు ఇంకొకరితోటి. నా వరకు నేను ఇది నేను వాణి అక్క ఇది అంతే, ఇలా నేను చేస్తా. జెన్యూన్గా నేను చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచించుకున్న వాళ్ళు మాత్రం నాతో జర్నీ చేస్తారు. సారీ. సరే, ఇంకొకటి అడుగుతున్నారు కొంతమంది, టారో కోర్స్ గురించి అడుగుతున్నారు. జస్ట్ ఒక 2 months బిఫోర్ ఇన్ఫామ్ చేయండి అక్క, మేము ప్రిపేర్ అవుతామని చెప్పున్నారు. కాబట్టి నేను ఇన్ఫామ్ చేశాను. ఫీ డీటెయిల్స్ అవన్నీ కూడా 5 తర్వాత చెప్తాను. ఓకేనా? అప్పుడు మెసేజ్ చేయండి నాకు. టారో కూడా నేను జెన్యూన్గా నేర్పిస్తాను. ఎంతవరకు పట్టుకోగలిగితే అంతవరకు తీసుకోగలగాలి. నేను అరాకొర ఇంతింత చీప్గా పెట్టి నేను అరాకొర నేర్పించి నేను పంపించలేను. నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ వరకు మీకు అందించడానికే ట్రై చేస్తాను. అఫోర్డ్ చేసుకోగలిగిన వాళ్ళు, అందుకనే చెప్తున్నాను. కొంతమంది అఫోర్డ్ చేసుకోలేక నేర్చుకోవాలని తపన ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం కూడా 2 months బిఫోర్ చెప్తే రెడీ చేసుకుంటారు. ఎందుకంటే మేము ఎంత పే చేసి ఎంతమంది దగ్గర నేర్చుకున్నానో నాకే తెలీదు. ఇంత డౌట్ వచ్చినా డీప్గా వెళ్తాను. మీకు తెలుసు కదా, డీప్గా వెళ్ళిపోతాను సబ్జెక్ట్. నాకు అట్లా ఇష్టం. దాదాపు 6-7 years నాది. ఓకే, రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ అట్ ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? క్వీన్ ఆఫ్ కప్స్, హై ప్రిస్టెస్, టెంపరెన్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్,
Wheel of Fortune, Star, Magician, Seven of Pentacles, Ace of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్, స్ట్రెంగ్త్. క్యాడ్స్ వస్తుంది వాళ్ళకి అంత స్ట్రెంగ్త్. మూన్, స్ట్రెంగ్త్. రైట్, ఈ పక్కన పెట్టేస్తాను. ఈ 2 కార్డ్స్ ఇక్కడ తీసుకుందాం. బాటమ్ ఎనర్జీ. ఓకేనా? రైట్, క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. వ్యూవర్స్ పార్ట్నర్స్ ప్రస్తుతం మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కరెంట్ ఎనర్జీస్, వాట్ ఈస్ వాట్? ఫస్ట్ బాటమ్ ఎనర్జీ, మూన్. చాలా పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పడేసి చాలా హిడెన్ సీక్రెట్స్ పెట్టుకుంటూ మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్లోకి పడేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారు అనేది ఇక్కడ కనపడుతుంది. రైట్, ఇప్పుడేంటి, తనకి మీతో వచ్చి మీ ఎదురు పడాలన్నా, మీతో వచ్చి మాట్లాడాలన్నా కరేజ్ సరిపోవట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ సింగిల్ పేరెంట్ అయి ఉండొచ్చు. మీ సిచ్యువేషన్లో చూస్తున్న వ్యూవర్స్లో సింగిల్ పేరెంట్ కూడా అయి ఉండొచ్చు. పిల్లలు ఉన్నారు, పిల్లల బాధ్యత మీ మీదే ఉంది అనేది ఇక్కడ సింగిల్గా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ కూడా సింగిల్ పేరెంటే అనేది కనపడుతుంది. కరేజియస్గా తన లైఫ్ని తను లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ డస్ నాట్ జెండర్ మ్యాటర్. ఇక్కడ ఓన్లీ ఎనర్జీస్ మాత్రమే చూసుకోండి. అట్ ప్రజెంట్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు అన్నప్పుడు, మీరు తనకి చాలా అంటే చాలా మీతో లైఫ్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎక్సైట్మెంట్లో ఉన్నారు. మీతో న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ జర్నీ చేయాలి, తొందరగా గబగబా అంటే ఫాస్ట్ యాక్షన్స్ కావాలి అనేది తన ఉద్దేశము. మీతో లైఫ్ని ముందుకు లీడ్ చేయాలి, మీతో ఎంజాయ్ చేయాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి, అడ్వెంచరస్ లైఫ్, మీతో న్యూ లైఫ్ జర్నీ బిగిన్ చేయాలి అనేది తన ఉద్దేశం. మీ గురించి తన ఆలోచన. మీ విషయంలో మీరు చాలా ఒక హీలర్ లాగా అనమాట. అంటే మీ ఎనర్జీస్ చాలా సూదింగ్గా, చాలా నాలెడ్జబుల్గా, పాజిటివ్గా ఉంటాయి. మీ ప్రెజెన్స్లోకి ఆ పర్సన్ వచ్చారు అన్నప్పుడు తనకి ఫీలింగ్ అనమాట ఇది మీ గురించి. ఇక్కడ మీరు చాలా సెన్సిటివ్ పర్సన్ అండ్ లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్. కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ, మీకు ముఖం ఆటం ఎక్కువ. ఇట్లాంటిది చాలా కేరింగ్గా ఉంటారు, చాలా ప్రేమను పంచుతారు, చాలా ఎమోషనల్ పర్సన్ అనేది, చాలా అందమైన మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అనేది, మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటూ ఎదుటి వాళ్ళకి పెట్టగలిగేంత మంచి మనసు ఉన్న పర్సన్ అనేది ఈ మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమైంది. తను మీ గురించి అలా థింక్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో హీలర్స్ ఉన్నారు. హీలర్స్ మీన్స్ మేబీ నాకులాగా టారో రీడర్ అయి ఉండొచ్చు, లేదా అక్కల్ సైన్సెస్లో సమ్ అదర్ కోర్సెస్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా నర్సెస్ అయి ఉండొచ్చు, లేదా ఏఎన్ఎంస్ అయి ఉండొచ్చు, లేదా నన్స్ అయి ఉండొచ్చు. రైట్, ఇక్కడ లేదా సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఇక్కడ
హైలీ నాలెడ్జబుల్ పర్సన్స్, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడంలో చాలా దిట్ట. ఇట్లాంటి పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ చూసే వ్యూవర్స్లో. సో మీ నాలెడ్జ్ని హిడెన్ నాలెడ్జ్ ఎక్కువ అనమాట. మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు మీ వాల్యూని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మీ క్యాపబిలిటీ ఏంటి, మేబీ ఇక్కడ సోషల్ మీడియాలో వర్క్ చేసే ఎవరన్నా ఉన్నా వాళ్ళ గురించి కూడా మీ పార్ట్నర్కి తెలిసి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. తను చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట. లాజికల్, ఎమోషనల్లీ డిటాచ్డ్ పర్సన్. అంటే ఎమోషన్స్ తక్కువ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఎక్కువ. తను మంచి ఇంటెలిజెంట్ అనమాట, ఇంటెలెక్చువల్ పర్సనే. కాకపోతే మీరు ఎమోషనల్గా ఆలోచిస్తారు, తను ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అంటే మైండ్తో ఆలోచిస్తారు తను, మీరు మనసుతో ఆలోచిస్తారు. ఇదే తేడా మీ ఇద్దరికి. ఇప్పుడు మీ పర్సన్ కూడా మీరు ఎంత, ఒక మనిషికి మెంటల్ ఎబిలిటీ ఎంత ముఖ్యమో, మైండ్ పరంగా ఆలోచించేది ఎంత ముఖ్యమో, మనసు పరంగా ఎమోషనల్గా ఉండడం కూడా, ప్రాక్టికల్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, కొన్ని సందర్భాల్లో ఎమోషనల్గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంటు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి లైఫ్. ఇదే. అంతేగాని ఓవర్ ప్రాక్టికల్గా ఉన్నా కష్టమే, ఓవర్ ఎమోషనల్గా ఉన్నా కష్టమే. నేను మీకు చెప్పేది అదే. మీరేమో ఓవర్ ఎమోషనల్, మీ పర్సన్ ఏమో ఓవర్ ప్రాక్టికల్. ఎక్కడ కుదురుతుంది మీ ఇద్దరికి? కంపాటబిలిటీ ఏది? ఇద్దరిలోనూ బ్యాలెన్స్ లేదు. ఉండాలి, రెండు సేమ్ ఉండాలి. కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, తక్కిళ్ళ తూకం వేసినట్టు ఇది 50 ఇది 50 ఉండాలని ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ బ్యాలెన్స్ ఎక్కువ, మెంటల్ బ్యాలెన్స్ ఎక్కువ చేసుకొని వెళ్ళాలి. చాలా మీ పార్ట్నరు మీకు ఒక రొమాంటిక్ జెస్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీకు సమ్ ప్రపోజల్ తేవడానికి రెడీ అవుతున్నారు. మేబీ అది ఏదైనా స్మాల్ ఆర్ బిగ్ గిఫ్ట్ ఏదో మీకు ప్లాన్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ప్లానింగ్ జరుగుతుంది ఇక్కడ, యాక్షన్ అని చెప్పట్లా, ప్లానింగ్ జరుగుతుంది. మీకు ఏదైనా గిఫ్ట్ అలా తీసుకొని వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, ఆఫర్ చేయాలి. మేబీ పాస్ట్లో ఇది న్యూ లవ్ అయినా అవ్వచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం పాస్ట్లో మీ లైఫ్లో చీట్ చేసి వెళ్ళిపోయిన మీ ఎక్స్ పర్సనే అయి ఉండొచ్చు. రైట్? తను మళ్ళీ ఫ్లర్టీ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, న్యూగా మళ్ళీ లైఫ్ని, అంటే మీరు మీ రిలేషన్లో స్టార్టింగ్ ఎలా అయితే మీ రిలేషన్ స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా ఆ పర్సన్ అలానే మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. అది ఎలా? ఒక్కసారి దెబ్బ తగిలితే మళ్ళీ ముందులాగా ఎలా ఉంటారు? ఇంపాసిబుల్ కదా అది. వెయిట్ ఏ మూమెంట్, గొంతు బాగా వాటర్ రైట్. ఇప్పుడు మీ టైం చేంజ్ అవ్వబోతుంది. నియర్ ఫ్యూచర్లో అతి కొద్ది కాలంలోనే మీకు గుడ్ లక్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. సో గుడ్ న్యూస్ ఏదో మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. లక్ మీ సైడ్కి రాబోతూ ఉంది. కర్మ, ఇప్పుడు దాకా మీరు నెగిటివ్ కర్మ ఏదైతే ఫేస్ చేస్తున్నారో పాజిటివ్ కర్మలోకి మీరు, పాజిటివ్ సైకిల్లోకి మీరు ఎంటర్ కాబోతున్నారు. ఒకవేళ మీ పార్ట్నరు మీకు నెగిటివిటీని ఇచ్చి తను పాజిటివ్లో ఉండుంటే ఇప్పటిదాకా తను నెగిటివ్ సైకిల్లోకి వెళ్ళబోతున్నారు. ఓకేనా? మంచి గుడ్ లక్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఇక్కడ బీ రెడీ. డివైన్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, బ్లెస్ చేయమని అడగండి, యూనివర్స్కి మొత్తం సరెండర్ చేసేయండి. ఏం జరగాలన్నా అంతా, ఏది జరిగినా మీ మంచికే అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. డివైన్కి, యూనివర్స్కి సరెండర్ చేసేసి మీ లైఫ్లో ఏం జరగబోతూ ఉంది, ఎలా జరుగుతుంది అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ పార్ట్నర్ వచ్చినా గో విత్ ద ఫ్లో, అంటే అబ్జర్వ్ చేసుకోండి. తను చెప్పేది, తనలో జెన్యూనిటీ ఉందా లేదా, తను నిజంగా మారారా లేదా,
తనని నమ్మొచ్చా లేదా? నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టే ఉండాలి. ఎందుకంటే తనని అబ్జర్వ్ చెయ్యాలి అంటే అంతో కొంత ఛాన్స్ ఇవ్వాలి. జర్నీ స్టార్ట్ చేయాలి. కాకపోతే మునుపు ఏం జరిగిందో అదంతా మనసులో ఒక పక్కకు పెట్టుకొని, ఇంతకుముందు ఏదైతే మీరు తప్పులు చేశారో, తప్పులు మీన్స్ ఓవర్‌గా ఇవ్వడం, అది మీ తప్పే కదా! అది ఎమోషనల్‌గా కానీ, కేరింగ్ పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, మనీ పరంగా కానీ, టైం పరంగా కానీ ఓవర్‌గా ఇచ్చేశారు కదా! దాని పర్యవసానమేగా ఇది. సో, ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అనేది సెన్స్ పెట్టుకోండి. ఒక సెన్స్ పెట్టుకొని, అంటే మైండ్‌లో పెట్టుకొని నడుచుకోండి. ఎంతసేపు ఇక్కడ మీరే ఇస్తూ ఉంటే అవతల నుంచి మీకెప్పుడు అందుతుంది? మీరు ఇవ్వడం ఆపితే కదా అవతలోళ్ళు ఇవ్వడానికి. ఆ ఛాన్సే మీరివ్వట్లేదు. ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక స్వీట్ ఇష్టం అని చెప్పి కేజీలు అది స్వీట్ తొక్కుతుంటే నోట్లోకి, గొంతులోకి ఏమవుతుంది? వామిటింగ్ అయిపోతుంది, ఎక్కాసం అయిపోతుంది. దాన్ని చూస్తేనే అబ్బా! వద్దు నాకు ఈ స్వీట్ అనిపించేస్తుంది. ఎందుకు? స్వీటేగా, నీకు ఇష్టమైందేగా. ఏదైనా అతి పనికిరాదు. రైట్? ఓవర్ గివింగు పనికిరాదు. మీ పర్సన్ లాగా ఓవర్ స్టబ్బోను, ఓవర్ ప్రాక్టికలు పనికిరాదు. తను నేర్చుకోవాల్సిన లెసన్స్ తను నేర్పిస్తారు యూనివర్సు. ఆల్రెడీ మీకు నేర్పించారు. ఆ లెసన్స్ని మీరు నేర్చుకొని మీ గుడ్ సైకిల్, గుడ్ లైఫ్ ముందు రాబోతూ ఉంది కదా. సో ఇక్కడ లెసన్స్ మీరు నేర్చుకొని ఉంటే నెక్స్ట్ ఈ సైకిల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు గుడ్ లక్ అంతా రివార్డ్స్ వస్తాయి. మీరు ఇక్కడ లెసన్ నేర్చుకోకుండా సేమ్ వేరే సైకిల్లో వెళ్ళినా కూడా మళ్ళీ ఈ పాస్ట్ జరిగిన సైకిలే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ మీ పార్ట్నరు, దీనికంటే ఫస్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచే కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా తను ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. విత్ ఎమోషన్స్ ఓవర్వెల్మ్ అయిపోతున్నాయి అన్నమాట తనకి ఎమోషన్స్ మీ మీద. అయినా సరే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేబీ ఇక్కడ నాకేం అనిపిస్తుందంటే తన లైఫ్లో నియర్ ఈ టైమింగ్స్లోనే ఒక 15 days అటు ఇటుగా, ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్న టైంకి అటు ఇటు ఒక 10-15 daysలో తన బర్త్డే ఏదో ఉంది. తన బర్త్డేనా లేకపోతే మీ ఇద్దరికి సంబంధించి ఏదైనా ఒక స్పెషల్ అకేషనా, సంథింగ్ ఏదో ఉంది. ఆ రిలేటెడ్గా కూడా మీ గురించి తనకి ఆలోచనలు వస్తున్నాయి. మీ నుంచి విషెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సంథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, దట్ ఈస్ ఎమోషనల్లీ. ఆ రకంగా అయినా మీ నుంచి కాల్, మెసేజ్. ఎందుకంటే తను కాల్ చేయాలి, మెసేజ్ చేయాలన్నా ఇక్కడ తను చేసిన చీటింగ్కి ధైర్యం సరిపోవట్లేదు. ఈ అకేషన్ పరంగా అయినా మీరు తనకి మెసేజో కాలో చేస్తే, జస్ట్ విషెస్ అయినా సరే చేస్తే, తను ఎమోషనల్గా మీతో న్యూ బిగినింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఏమంటారు, నాకు ఆ వర్డ్ రావట్లా, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక ఛాన్స్ ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. చాలా అంటే చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు. పాస్ట్ ఎనర్జీస్ నుంచి హీల్ అవుతున్నారు. తనని హీల్ చేసుకుంటున్నారు. తను పాస్ట్లో చాలా మ్యానిపులేటివ్గా బిహేవ్ చేశారు మీతోటి. మ్యానిపులేటివ్ మాటలు, అక్కడ ఉండేది ఒకటి, ఇక్కడ తను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, అన్నీ మీకు ఒక 3D లెవెల్లో పిక్చర్ చూపించారనమాట. మీ ముందు ఒక మాస్క్, మీ తర్వాత మీ ఆప్షన్స్లో ఒక మాస్క్, ఇలా ఉండింది తన లైఫ్. బట్ ఇప్పుడు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. చాలా క్లవరు. మళ్ళీ నిదానంగా తన అప్రోచ్, నాకు తెలిసి ఈ పర్సన్, ఇది ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో డోంట్ నో, ఈ పర్సన్ ఎలా అప్రోచ్ అవుతారు అని అంటే, అసలు పాస్ట్ ఏమీ జరగలేదు మీ ఇద్దరి మధ్య. మళ్ళీ అసలు ఇప్పుడే కొత్తగా కలిశారు. కొత్తగా కలిసినప్పుడు మీతో ఒక ఫ్లర్టీ బిహేవియరు, ఒక హాయ్ హలో, ఏమో అసలు కొత్తగా బిహేవ్ చేసినట్టు
ఇప్పుడే న్యూగా మీ న్యూ లవ్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో అలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మరి ఎవరికైనా అరికాల కింద నిప్పి పెట్టినట్టే ఉంటుంది. కాలదా మరి? ఇలాంటి బిహేవియరు ఇంత చీట్ చేసి మేజర్ ఆర్క్ అన్న కాడు ఇంత చీట్ చేసిపోయి ఇప్పుడు ఏం తెలియని అసలు ఏమీ జరగలేదు లైఫ్లో, ఇప్పుడే మేము అసలు న్యూ కపుల్ న్యూ లవ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసామన్నట్టు బిహేవ్ చేస్తే మీకు కాలదా? ఏది ఉంటే అది తీసుకుని కొట్టడానికి కూడా సిద్ధం అవుతారు మీరు. జెన్యున్గా వచ్చి ఇదిగో ఇది నా తప్పైంది, సారీ, ఇదిగో ఇది ఆ సిచ్యువేషన్, ఇది నేను ఇలా చేశాను, తప్పే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇద్దరం మళ్ళీ ప్యాచప్ అయ్యి న్యూగా ఉందాం, నేను ఇంకెప్పుడు నేను అట్లా చీట్ చేయను, అలా బిహేవ్ చేయను, ఐఎమ్ సారీ అని చెప్పి అపాలజీ చెప్పేసి తప్పు చేసినప్పుడు తలంచడంలో తప్పే ఉండి, అది కూడా ఒక రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీరు కూడా అర్థం చేసుకుంటారు కదా. కానీ ఈ పర్సన్ అలా చేయడు. నా వర్షంలో నేను చెప్తున్నాను, చూసే వ్యూవర్స్ మేల్ అయితే మీ పార్ట్నర్ గురించి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మీరు మీ ఎనర్జీస్ని మీ అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తనకు తెలియట్లేదన్నమాట. ఒక క్యూరియాసిటీ తనలో ఉంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇంత సైలెంట్ అయిపోయారు, మీ గురించి ఏది కూడా తెలియట్లేదు. మీ దేనికి ఒకవేళ మీరే బ్లాక్లో పెట్టినా కూడా ఆ పర్సన్ మాటికి ఏదో డీపీలు మార్చి ఏదైనా ఇంకా వేరే రకంగా డీపీ ద్వారానే కదా తను మార్చినప్పుడు మీకు కనపడుతుంది కదా. సో అలా మిమ్మల్ని మాటికి డీపీ ఆన్ చేయడం, డీపీ మొత్తం తీసేయడం, డీపీ ఆన్ చేయడం, ఏదో ఒక ఫోటో పెట్టడం, అంటే మీ అటెన్షన్ని ఇట్లాంటి మ్యానిపులేటివ్ నీచమైన మైండ్ సెట్ ఇంకా మారలా. అదేదో డైరెక్ట్గా కాల్ చేస్తావు, మెసేజ్ చేస్తావు, మీతో మాట్లాడాలని, కమ్యూనికేట్ అవ్వాలని మాట్లాడితే అది వేరే విషయం, అది సెకండరీ. బట్ ఇక్కడ కూడా మైండ్ గేమ్లు ఆడుతున్నారు. చూడండి, ఇక్కడ మైండ్ గేమ్స్. లాజికల్ థింకర్, ఎమోషనల్గా చాలా వీక్ పర్సన్ అండి. మీరేమో అలా ఆలోచించలేరు, మీరు పూర్తి ఎమోషనల్. ఫస్ట్ మీ పర్సన్ తన స్వార్థం తర్వాతే ఎవరైనా అంటారు. మీరేంటి, ఎవరి తర్వాత మీరు ప్రేమించిన వాళ్ళ తర్వాతే మీరు అని మీరు ఫీల్ అవుతారు. క్వైట్ ఆపోజిట్ కాంబినేషన్ మీ ఇద్దరిది. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఏం చేయాలి, ఏం లెసన్ నేర్చుకున్నారు ఇప్పటిదాకా, నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకే వదిలేస్తున్నా. ఇక్కడ మీరు ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు, మీ ఎనర్జీస్ హీల్ చేసుకుంటున్నారు, ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. ఇక్కడ మీ గురించి ఒక హోప్ అయితే ఉంది, మీకు ఉంది, తనకు కూడా ఉంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నారంటే తనకి ఒక స్టార్ లాగా కనపడుతున్నారు. అంటే మనం కింద నుంచి స్టార్ని మినుకుమంటూ మెరుస్తున్నప్పుడు కింద నుంచి చూసి ఆనందించగలం, కానీ పోయి దాన్ని అందుకోలేం కదా. ఆ రేంజ్లో కనపడుతున్నారు మీరు ఇప్పుడు మీ పార్ట్నర్కి. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు, పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు మీకోసం అనేది కనపడుతుంది. రైట్, అట్ ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఇది థింక్ చేస్తున్నారు. సరే, ఒకసారి ఏంజల్ గైడెన్స్ తీసుకునే ముందు మీ పార్ట్నర్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు అది కూడా చూద్దాము. ఇంతగా ఆలోచిస్తున్నారు కదా, చూద్దాం అసలు యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా. ప్లానింగ్స్ వరకు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ జర్నీల వల్ల ఫుడ్ తీసుకునేది తినలేక, అంటే పెయిన్గా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆకలి లేదు, నాకు అస్సలు లేదు, తినలేను. ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఇంటికి వెళ్ళగానే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇంకా అక్కడ కొద్దిగా ఆకలి వేసినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే ఫ్రిడ్జ్లో ఉన్న నాకు చాక్లెట్ పిచ్చి ఎక్కువ, చాక్లెట్స్ బాగా తింటాను స్కూల్ డేస్ నుంచి కూడా. క్లాస్ జరుగుతూనే ఉంటుంది, ఒక చాక్లెట్ కింద బెంచ్ కింద నుంచి ఇట్లా ఓపెన్ చేసి లటెక్క నోట్లో వేసుకొని బొగ్గను పెట్టుకొని క్లాస్ వింటూ ఉంటాను అనమాట. అంత పిచ్చి నాకు చాక్లెట్స్. ఇప్పుడు ఇంత పొడుగు చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి బాగా ఇష్టం.
స్ట్రెస్‌ని రిలాక్స్ చేస్తాయండి ఆ చాక్లెట్స్. స్ట్రెస్ రిలీఫ్ ఉంటదనమాట. సో, నేనేం చేశా, ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళగానే ఫ్రిడ్జ్‌లో నాకు ఎప్పుడు చాక్లెట్స్ రెడీగా ఉంటాయనమాట. ఐస్ క్రీమ్ అయి తినను. ఆకలేసిందని చెప్పి ఇంత పొడుగు చాక్లెట్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్‌లో నుంచి తీయంగానే లపలప తినేసా. ఇగ గొంతు వెంటనే ఎఫెక్ట్. అదే గొంతు ఇబ్బంది పెట్టడానికి కారణం. రైట్. ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? అసలు యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? రీకన్సిలేషన్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఎవరిదో గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. చూడండి, మీరేమో మీ ఇండివిజువల్గా మీ లైఫ్లో మీరు జమ్మని లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీతో మీరే హ్యాపీగా పార్లర్స్కి వెళ్ళడం, మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు అందంగా చూసుకోవడం, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడం, మంచి డ్రెస్సెస్ వేసుకోవడం, చక్కగా పిక్చర్స్కి ఫ్రెండ్స్తో వెళ్ళడము, మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అది ఈ పర్సన్ మేబీ స్టాక్ చేస్తుండొచ్చు. అది తనకి డైజెస్ట్ కావట్లేదు. మీ ఎనర్జీస్ చాలా సీక్రెటివ్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? రీకన్సిలేషన్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు, కానీ చాలా స్టబ్బోన్గా తన యాక్షన్ ఏ విషయంలో ఉంది? మనీ ఎర్న్ చేయడం విషయంలోనే ఉంది. తన కెరీర్ని బిల్డప్ చేసుకునే విషయంలోనే ఉంది. ఎక్కువ ఫోకస్ అక్కడే ఉంది. యాక్షన్ కార్డ్స్ నాకు ఒక్కటి కూడా రాలే ఇక్కడ. డివైన్ అయితే ప్రే చేస్తున్నారు. మీ నుంచి ఒక అప్రోచ్ ఏదైనా వస్తుందేమో, రావాలి. మీరు మీ అంతటి మీరు వచ్చి రీకన్సిలేషన్ అవ్వాలి. మీ ఇద్దరికి రీకన్సిలేషన్ అయ్యేటట్టు ఆశీర్వదించు తండ్రి యూనివర్స్ అని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. అంతకుమించి తను ఒక హోప్, ఆశ అయితే పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. తన ఇంట్యూషన్ తనకేం చెప్తుంది? ఈరోజు కాకపోతే రేపైనా రీకన్సిలేషన్ అవుతుంది, మేము కలుస్తాము. అంతేకాని తనైతే ఏమీ యాక్షన్స్ తీసుకోవట్లేదు. స్టబ్బోన్ పర్సన్, స్టబ్బోన్ పెంటికల్ ఎనర్జీస్ వచ్చినాయి. చాలా లేట్, చాలా అంటే ఒక స్టిక్ ఆన్ అయిపోయే మొండి గట్టం అంటారు కదా, అట్లాంటి పర్సన్ అనమాట. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈ టైంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఇట్స్ అప్ టు యూ. ఇది సిచ్యువేషను. తర్వాత మీరేం డెసిషన్ తీసుకుంటారు అనేది వెయిట్ చేస్తారా? నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇట్లాంటి పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, తప్పు చేసి వెళ్ళారు, మళ్ళీ మీ నుంచి కాల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరే వచ్చి రీకన్సిలేషన్ చేసుకోవాలని ఆశిస్తున్నారు. అక్కడ కూర్చొని యాక్షన్ తీసుకోకుండా ఆశ ఒకటైతే పెట్టుకొని, ఒక హోప్ పెట్టుకొని డివైన్ అయితే ప్రే చేస్తున్నారు. యాక్షన్ తనే కదా తీసుకోవాలి. డివైన్ని ప్రే చేస్తే కూర్చుంటే ఏమొస్తుంది? తప్పు చేసింది తను, రెక్టిఫై చేసుకోవాల్సింది తను, అప్రోచ్ అవ్వాల్సింది తను. కొట్టించుకుంటారా, తిట్టించుకుంటారా, రీకన్సిలేషన్ అవుతారా? తను యాక్షన్ తీసుకుంటేనే కదా. తిను 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 అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి వెళ్తారండి, ఇది తిను అది తిను ఇది తిను అది తిను అని ఏదో చెప్తారు వాళ్ళు. తీసుకొచ్చి పెడితేనే కదా మీరు తింటారో తినరో అనే తర్వాత సంగతి. ఏమి తేకుండా తిను తిను అది తిను ఇది తిను అంటే మీకు ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ అనమాట ఈ పర్సన్. అందుకని మీ డైరెక్షన్ న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి అని ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మీ ఇష్టం, మీరు ఇందులోనే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలనుకుంటున్నారా, లేదా న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు ఇంకా కన్క్లూజన్లోకి రాలేకపోతుంటే మెడిటేట్ చేయండి. మీ ఇంట్యూషనే మీకు చెప్తుంది. మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఆ పర్సను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ యాక్షన్ అయితే లేదు. బీ అసెర్టివ్.
కొద్దిమంది విషయంలో మాత్రం ఆశావహ దృక్పథంతో ఉండండి. అంటే ఆ పర్సన్ మైండ్ చేంజ్ అయ్యి ఆ పర్సన్ అంతటా ఆ పర్సనే డెసిషన్ తీసుకొని, యాక్షన్ తీసుకొని, ఒక నత్త నడిచినట్టు నత్త ఒక్క అడుగు, ఒక్క అడుగు, ఒక్క అడుగు, అడుగు గూడా చెప్పను ఇక్కడ నేను. ఒక వేలు, వేలు ఇట్లా. అలా నడుస్తూ ఎప్పటికో మీరు ముసలోళ్ళయిన తర్వాత, వాళ్ళు ముసలోళ్ళయిన తర్వాత వచ్చి యాక్షన్ తీసుకొని వచ్చి అప్రోచ్ అవుతారేమో. ఇంక అప్పుడే ఉంటది రొమాన్స్ నా బొంద. రైట్. ఇంకేం ఆశ పెట్టుకొని కూర్చోవాలి చెప్పండి. రైట్. లెట్ గో. కొంతమంది వదిలేయండి. ఏంజల్స్ అయితే అదే చెప్తున్నారు, వదిలేయండి, మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి అని చెప్తున్నారు. రైట్. ఓకే గైస్, నేను ఏదైనా మిమ్మల్ని కోప్పడి ఉంటే, నా కోపం అది కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ అనుకోండి, నా బాధ అనుకోండి, మీ అబ్జర్వేషన్కి మళ్ళీ చెప్తున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. బట్ దేంట్లో పెట్టాలో దాంట్లో పెట్టండి మీ ఎనర్జీస్ విలువ ఏంటో మాకు తెలుసు. ఎందుకు మేము ఫ్రీ రీడింగ్ చెయ్యము, ఎందుకు బార్గెనింగ్ చేయొద్దు, డిస్కౌంట్లు అడగొద్దు అని చెప్తాము. ఎందుకంటే నేను పెట్టిందే చాలా తక్కువ అమౌంట్. 15 minutes 20 minutes సెషన్కి 6,500 నుంచి 9,500 ఛార్జ్ చేస్తారు. అరగంట సెషన్కి 15,000 పైన ఛార్జ్ చేస్తారు మంచి ప్రొఫెషనల్స్ అయితే. ఇంకా నేను 40 నిమిషాల సెషన్ ఇస్తూ నేను ఇంత తక్కువ మీకు అఫోర్డబుల్గా పెట్టినా కూడా మీరు దాంట్లో కొంతమంది మాత్రమే, అందరినీ అనట్లేదు, కొంతమందిని మాత్రమే, దాంట్లో కూడా బార్గెనింగ్లు. అసలు ఇదేనా కూరగాయల బేరమా? అసలు చండాలంగా ఉంటుంది, అసలు అడగమాకండి అట్లాగా. నేను 15 minutes సెషన్ కూడా పెట్టాను. బేచేలను అది బుక్ చేసుకోండి. నేను ఇంకా 3 question రీడింగు 1000 కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. ఇంకొంతమందికి ఇంకా అందుబాటులోకి రావాలి. కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి అందుబాటులో అందరూ ఫుల్ సెషన్ తీసుకోలేరు కదా, అలాంటప్పుడు కూడా అందుకని వాళ్ళ కోసం కూడా నేను ఇంకా తగ్గించి 3 question రీడింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. ఇట్లా నేను మిమ్మల్ని అర్థం చేసుకొని ఇది చేస్తున్నప్పుడు మాకే కాదు, మాలాగా హీల్ చేస్తున్న మిమ్మల్ని, మీ ఎనర్జీస్ని హీల్ చేస్తూ మిమ్మల్ని ఒక ముందుకు నడిపిస్తున్న మాకు డివైన్ సోల్స్కి మీరు డిస్కౌంట్లు ఇవన్నీ ఇట్లాంటి అడగకుండా మీరు ఎంత మా వాల్యూకి ఇంపార్టెన్స్ ఇచ్చి, మా వాల్యూని అర్థం చేసుకొని, మా ఎనర్జీస్కి మీరు వాల్యూ ఇచ్చి, మాకెంత మీరు పే చేసినా మీకు అది తిరిగి 10 రెట్ల రూపంలో మీకు తిరిగి మీ దగ్గరికే ఇస్తారు యూనివర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మాకు ₹1 ఇచ్చినా 10 రెట్లు మళ్ళీ మీకు తిరిగి 10 రెట్లు వస్తుంది. నేను పొద్దున్న లేస్తే నేను ప్రే చేసేది ఇదే, ఇట్లనే చేస్తా. వాళ్ళ సిచ్యువేషన్కి, వాళ్ళ ఇష్యూస్కి నా దగ్గర రీడింగ్ తీసుకోవడానికి ఎవరైతే పే చేసి వస్తున్నారో వాళ్ళకి అంతకు 10 రెట్లు ఏదో రూపంలో డివైన్ మీరు వాళ్ళకి తిరిగి ఇవ్వండి. వాళ్ళకి సొల్యూషను ఇవ్వండి, ఇటు మనీ పరంగాను. నేను ఇదే నేను డివైన్ని ప్రే చేస్తాను. ఓకేనా? అందుకని దయచేసి ఎవ్వరూ బార్గెనింగ్లు, డిస్కౌంట్లు దయచేసి అడగొద్దు. నేను చాలాసార్లు చెప్తా, ఎందుకు నెగిటివ్ విషయాలకి ఎనర్జీస్ని మీరు ఇస్తున్నారు? ఎనర్జీస్ని గెయిన్ చేసుకోవాలంటే మాలాంటి వాళ్ళకి తెలుస్తాయి ఆ బాధ. ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆహారాలు ఇష్టమైనవి సాక్రిఫైస్ చేసుకోవాలి మాకు తెలుసు. ఎనర్జీస్ డ్రైన్ అవుతున్నప్పుడు, రీడింగ్స్ తీసుకుని ఎనర్జీస్ డ్రైన్ అవుతున్నప్పుడు ఎన్ని హెల్త్ ఇష్యూస్, ఎంత హెడేక్, అది తట్టుకోలేనంత హెడేక్ వస్తుంది. మా సిచ్యువేషన్స్ మాకే తెలుసు. అందుకని కొన్ని సంవత్సరాల సాధన. అందుకని దయచేసి ఎవరు కూడా డిస్కౌంట్లు ఇవన్నీ అడగమాకండి, సరేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. God bless you all. Om Namah Shivaya. Bye.